నిన్నైతే మనం చరణ గోపుర టెంపుల్‌కి హాఫ్ చూసాం కదా! ఇంకో సగం ఇదనమాట. ఇక్కడే కదా మనం స్టాప్ చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాక మనకి పాల సముద్ర మథనం జరుగుతున్న సీన్‌ని అయితే ఇక్కడ బాగా చూపించారు. అండ్ శివుడు విషం వస్తుంది కదా! సముద్ర మథనం జరిగినప్పుడు ఆ విషాన్ని తాగుతుంటే పార్వతీదేవి గొంతు పట్టుకుంటారు. అది కూడా చూపించారు బాగా. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గురించి ఈ ఫ్లోర్ మొత్తం వెంకటేశ్వర స్వామి గురించే ఉంటుంది. పుట్టలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆవు వచ్చి పాలు ఇస్తుంది కదా! శివుడు ఆవు రూపంలో వచ్చి పాలు ఇస్తారు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఎంత బాగుందో కదా! దేవతలందరూ వచ్చి జరిపించారు. చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా అనిపించింది ఈ మొత్తం చూసిన తర్వాత. సో ఇక్కడ పద్మావతికి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అవుతుందన్న విషయం భూదేవికి తెలుస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామిని ఇద్దరు చెరో పక్క లాగుతారనమాట. ఆ సీన్ లాస్ట్కి వెంకటేశ్వర స్వామి మనకి ఎప్పుడైనా లోగా అనిపించినప్పుడు ఇలా టెంపుల్స్కి వెళ్ళడమో లేకపోతే ఏదైనా సప్త శనివార వ్రతమో లేకపోతే శివుడు వ్రతమో చేస్తే మనకి చాలా ప్రశాంతంగా దేవుడు మనకి తోడున్నాడు. మన ప్రాబ్లమ్స్ని ఆయన ఏం సాల్వ్ చేయకపోయినా పర్వాలేదు కానీ చేసే ధైర్యం మనం ఎదుర్కొనే ధైర్యం మనకి ఇస్తాడు అని చెప్పి అనిపిస్తుంది కదా. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి గుళ్ళకి వెళ్ళి లేదా అప్పుడప్పుడు పూజలు చేస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బయట అంతా మొత్తం ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది.